నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో ఎన్నికల కోలాహలం స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆ కోవకే వస్తారు కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగుతున్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ఈ రోజు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మొత్తానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం కాస్త టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీతో కూడా మీ టైం తీసుకొని మీతో పాటు ఇట్లా ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. యంగ్స్టర్ అనిపించేస్తున్నారుగా మాటల్లోనే. అదే రైట్, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. యాక్చువల్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అది ఒక ఇంటర్వ్యూ రూపంలో మిమ్మల్ని అడగాలని నాకు ఇదనమాట. ఫస్ట్ వచ్చి మీరు చదువుకున్న స్టడీస్ అంతా కూడా ఫారెన్లో. అవును. సో ఫారెన్లో మంచి జాబ్స్ ఉంటాయి. అక్కడ అసలు ఓవర్సీస్ లైఫ్ స్టైల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. అసలు అక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణ మహేష్ బాబు కూడా చూపిస్తారు, అక్కడ ఫారెన్లో చదువుకొని ఇక్కడ రావడం అట్లా ఉంటుంది అనమాట. అయితే అంత మంచి లైఫ్ వంత వదులుకొని ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక 2 లక్షల శాలరీ ఏదో వస్తుందని ఆ ఉద్దేశంతో శాలరీ కోసం ఇక్కడికి వచ్చారు. అసలు ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అంటే ముందుగా నేను యుఎస్కి వెళ్ళక ముందే నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. యాక్చువల్లీ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఈసీఈలో గ్రాడ్యుయేట్ అయ్యాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాకు 2 కంపెనీస్లో ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది. నాకు అసలు యుఎస్కి వెళ్ళాలనే ఆలోచన తర్వాత వచ్చింది. యాక్చువల్లీ ముందు నాకు ఆల్రెడీ జాబ్ ప్లేస్మెంట్ అయింది. 2 years వర్క్ చేసి తర్వాత వెళ్దాం అనుకున్నాను. కానీ మా పేరెంట్స్ ఏంటంటే మీరు ముందు స్టడీస్ కంప్లీట్ చేసి, ఎందుకంటే తర్వాత గ్యాప్ వస్తే అది గ్యాప్గానే ఉంటుంది. మళ్ళీ చదువుకొని మధ్యలో వర్క్ చేసి తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఇంట్రెస్ట్ రాదు అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి మళ్ళీ మాస్టర్స్కి వెళ్ళాను. అక్కడ చేశాను. అక్కడ కూడా కొద్ది రోజులు జాబ్ చేశాను. నేను ఆల్రెడీ మన టీడీ బ్యాంక్ అని చెప్పి దాంట్లో డేటా వేర్హౌస్ డెవలపర్ కింద వర్క్ చేశాను. చేసిన తర్వాత మా ఫాదర్ 2012లో ఆయన బై ఎలక్షన్లో నిలబెడుతున్నారు. ఆ టైంలో నాకు సపోర్ట్ కావాలి, బిజినెస్ సపోర్ట్ కానివ్వండి, ఈ సపోర్ట్ కావాలని చెప్పి ఆయన నన్ను పిలవడం జరిగింది. అందులో భాగంగా నేను ఇండియాకి వచ్చాను. కానీ నాకు వెళ్ళే ముందే నాకు తెలుసు నేను ఎప్పుడైనా కానీ ఎక్కువ రోజులు నేను యూఎస్లో ఉన్నాను. వెళ్ళేటప్పుడే ఒక ఎడ్యుకేషన్ ఒక 2 years వర్క్ చేసేసి రావాలనేది నాకు ఎప్పటి నుంచి కూడా ఆలోచన. వెళ్ళే ముందే నాకు అది తెలుసు. నేను ఫిక్స్ అయ్యి వెళ్ళాను. అంటే యూఎస్లో నేను సెటిల్ అవ్వాలనే వేరే వాళ్ళలాగా వెళ్ళలేదు. నేను మాస్టర్స్ కంప్లీట్ చేసి మా ఫాదర్ పేరెంట్స్ ఏంటంటే మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చేయమన్నారు. కానీ నేనేమనుకున్నాను అంటే మాస్టర్స్ తర్వాత ఒక 2 years వర్క్ చేద్దాము, కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ కూడా నేను తెలుసుకొని రావాలనుకొని నేను ఆగాను. అక్కడ ఆగి 2 years తర్వాత వర్క్ చేసి వద్దామన్నట్టు ఆలోచనలో ఉండి నేను జాబ్ తీసుకున్నాను. జాబ్ చేస్తున్న క్రమంలో మధ్యలో ఒకసారి మా ఫాదరు ఇట్లా బై ఎలక్షన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ టైంలో నేను ఇంకా యుఎస్ని వదిలి వచ్చాను, ఇండియాకి వచ్చాను. ఆ టైంలో మా ఫాదర్ ఎలక్షన్ని హ్యాండిల్ చేశాను. తర్వాత బిజినెస్, ఆ తర్వాత కూడా నేను ఆయన యాక్టివ్ రోల్లో ఇక్కడ ఉంటే నేను బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నాను. ఆ క్రమంలో నేను ఉన్నాను. కానీ నాకు మా ఫాదర్ని నేను చూస్తూ పెరిగానండి. అంటే 2000 ఇయర్ నుంచి కూడా ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత ఆయన టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నారు. 2004లో ఇక్కడ రాపూర్ నుంచి ఆస్పిరెంట్గా ఉన్నారు. బట్ అప్పుడు నారా చంద్రబాబు గారు ఇవ్వకపోవడంతో ఆ రోజున నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా ఫాదర్ని పిలిచి మరీ కాంగ్రెస్లో మీకు కోవూరులో మీకు సీట్ ఇస్తామని చెప్పి అప్పుడు పిలిచారు. అప్పుడు కోవూరులో ఎవరైనా కంటెస్ట్ చేయాలన్నా కూడా ఎవరు కూడా అసలు క్యాండిడేట్సే ఉండేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాదాపు 30, 40, 50 వేల ఓట్లతో ప్రతి ఎలక్షన్లో గెలిచేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు, జేకే రెడ్డి గారు ఓడిపోయారు, రామచంద్రారెడ్డి గారు ఓడిపోయారు, పెద్ద పెద్ద వాళ్ళు నిలబడ్డారు. ఊరికే అక్కడ కంటెస్ట్ చేసి ఆయన ఏదైనా డబ్బు ఇస్తే డబ్బు తీసుకొని సైలెంట్ అవ్వడమో, లేకపోతే అంత భయపడేవాళ్ళు. ఆయనతో కంటెస్ట్ చేసి మనం గెలిచేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్తో ముందుకు వచ్చారు కాబట్టి అలా ఉండేవాళ్ళు. కానీ మా ఫాదర్ సాహసం చేశారు. నేను పుట్టిన గడ్డకి ఏదైనా చేసే అవకాశం నాకు వచ్చింది, నేను నిలబడతాను అని శక్తి వంచన లేకుండా ఆ రోజున ఎలక్షన్ చేశారు. చేసి గెలిచారు కూడా. ఇప్పుడు నాకు తెలిసి 490 ఓట్స్తో గెలిచారు. అప్పుడు ఏదో కొద్దిగా క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందండి. అంటే మీరు చూస్తే కోవూరు నియోజకవర్గం నుంచి ఆ రోజున ఎంపీ క్యాండిడేట్గా పనబాక లక్ష్మి గారు ఉన్నారు. పనబాక లక్ష్మి గారు ఉంటే మాకేమో 490 ఓట్స్ వచ్చాయి. మా దగ్గర నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీకి వచ్చిన ఓట్స్ దాదాపు 18,000 చిల్లర పైన వచ్చింది. సో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆ రోజు ఒక ఓటు కాంగ్రెస్కి, ఒక ఓటు టీడీపీ కానీ అట్లా వేయడం వల్ల మనం యాక్చువల్లీ తను అప్పుడు పనబాక లక్ష్మి గారు కోవూరు ఇంత భారీ మెజార్టీ రావడం వల్లే తను ఎంపీగా ఆ రోజు గెలవగలిగారు కూడా. సో ఆ క్రమంలో నేను చూస్తూ పెరిగాను మా ఫాదర్ని. నాకు కూడా
ఆయన ప్రజాసేవలో ఏం చేస్తున్నారు, ఇట్లా ప్రజలకి ఎంత హెల్ప్ చేయగలుగుతున్నారు. సో అంటే పాలిటిక్సే మనకి అంటే ఇంతమంది లార్జ్ గ్రూప్కి మనం హెల్ప్ చేయొచ్చు పాలిటిక్స్ వే అనేది నాకు ముందు నుంచి కూడా ఇంప్రెషన్ ఉంది. అలానే తెలుగు యువతలో కూడా నేను యాక్టివ్ రోల్లో ఉన్నాను. దాని నుంచే ఇట్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు వచ్చారు. ఇన్ఛార్జ్గా ఇక్కడ వ్యవహరిస్తూ రేపు ఎలక్షన్లో కూడా పోటీ చేయబోతుంది. ఇప్పుడు అభ్యర్థి రేపు ఎమ్మెల్యేగా కూడా కావచ్చు. అవునవును, అంతే అంతే. ప్రజల ఆశీర్వాదం దేవుడు అంతే అంతే, దేవుడు దీవెనలు ప్రజల దయ అన్నీ ఉంటే 100% రేపు అంటే నేను ప్రధానంగా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో అక్కడ లక్షల్లో సంపాదించుకోవచ్చు మీరు అన్నట్టు కరెక్టే. ప్యాకేజెస్ కోట్లలో ఉంటాయి, మనకి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే కోట్లలో ఉంటుంది ప్యాకేజ్. కానీ నాకు డబ్బు అనేది మా క్రైటీరియా కదా. నేను ఆల్రెడీ అప్పటికే మాది అఫ్లుయెంట్ ఫ్యామిలీ, మా ఫాదర్ అన్నీ చాలా సంపాదించిన తర్వాతనే పాలిటిక్స్లోకి వచ్చారు. 2004 ఆయన ఎమ్మెల్యే టైంకే చాలా అసెట్స్ కానివ్వండి, బిజినెస్లో మేము చాలా ఫార్వర్డ్ ఉన్నాము. ఆ తర్వాతనే ఆయన పాలిటిక్స్లో రావడం జరిగింది. డబ్బు నాకు యుఎస్లో వర్క్ చేయడానికి డబ్బు కోసం నేను వర్క్ చేయలేదు, లేదా మాస్టర్స్ వెళ్ళి నేను డబ్బు కోసం వెళ్ళలేదు, లేదా ఇవాళ పాలిటిక్స్లోకి వచ్చింది నేను డబ్బు కోసం రాలేదు. నాకు మీరు అన్నట్టు ఇందాక దేవుడు దయ వల్ల మేమందరం మా కృషి వల్ల మాకు మా ఫ్యూచర్ జనరేషన్స్కి సరిపోయేంత కూడా మేము సంపాదించుకున్నాము. ఇవాళ ఏంటంటే ఏదైనా ఇవ్వాలి, సొసైటీకి ఏదైనా ఇవ్వాలి, నేను పుట్టిన గడ్డకి ఏదైనా ఇవ్వాలి అనే ఒక సంకల్పము ఎప్పుడు కూడా ఉంది. మా నాన్నగారు ఆశయం నేను అది చూశాను ఆయనలో. ఇంకా అంటే అది నాకు ఎలా ఇంబైబ్ అయిందంటే ఆయన చూసే ఇంబైబ్ అయింది. ఆయన నేను ఏదైనా చేయాలి, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఇంత పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాటల్లో నుంచే నాకు కూడా ఆ కోరిక, ఈ ప్రజలకి ఏదైనా చేయాలి, ఇది నా సొంత గడ్డ, మా అమ్మగారిది ఇక్కడే, మా నాన్నగారిది ఇక్కడే, ఏదైనా చేయాలి ఈ ప్రాంతానికి అనేది నాలో కూడా అది మొదలై అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని నేను అలానే వెళ్తున్నాను ప్రజలకు కూడా. యాక్చువల్గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫారిన్కి వెళ్తారు, హ్యాపీగా సెటిల్ అయిపోతారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోతారు, సో ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ చేసేసుకుంటారు. కానీ అయితే డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది. కానీ పాలిటిక్స్లోకి యూత్ చాలా తక్కువగా వస్తుంటారు. కరెక్ట్. అంటే ఇప్పుడున్నటువంటి ఈ పాలిటిక్స్ నచ్చకపోవడం వల్ల అసలు ఎందుకు యూత్ పాలిటిక్స్ వైపు సరిగా దృష్టి పెట్టట్లేదు అంటారు? అంతేనండి. ఇప్పుడు మీరేమంటారంటే ఎప్పటి నుంచి కూడా, ఇప్పుడు కాదండి, యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి అంటుంటారు. వచ్చిన వాళ్ళని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అలానే మీరు అన్నట్టు ఇక్కడ పాలిటిక్స్ అనేది గేమ్ లాగా అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే పాలిటిక్స్లోకి వచ్చేది ఏంటంటే ఇది కూడా ఒక ప్రొఫెషన్ అండి. ఇప్పుడు ఎలా అయితే మీరు అన్నట్టు లాయర్స్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇవన్నీ ఎలా అయితే ప్రొఫెషన్స్, పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషన్. కాకపోతే జనాలకి ఏదైనా మనం మేలు చేయాలనే ఒక ఆస్పిరేషన్తో వచ్చాము. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీకి ఎందుకు వెళ్తాము, గ్రూప్ పోస్టులకు ఎందుకు వెళ్తాము? మనం ఏ విధంగా అయితే ఒక విధంగా మీకు అది కెరీరు, రెండో విధంగా మీరు ప్రజాసేవ ఏదైనా చేయాలనే ఆలోచనతో మనం వెళ్తాం. అలానే పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ మీద ఆస్పిరేషన్తో ఇక్కడ లార్జర్ మాస్కి మనము ఏదైనా చేయొచ్చు అనే ఆస్పిరేషన్తో చాలామంది యువత వస్తారు. దానికి తగిన ప్రోత్సాహం అందితే ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా రాణించేదానికి ఆస్కారం ఉంది. ఇవాళ మీరు అంటారు చాలామంది, నేను కూడా ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొత్తగా చాలామంది నేను విన్న మాట ఏంటంటే, యంగ్స్టరు ఎలా ఏంటి 35-36 ఏళ్ళే అబ్బాయి ఎలా తీసుకెళ్తాడు ముందుకే. పొలిటికల్గా నేను ఇంతకుముందు చేసిన పోరాటాలు ఉన్నాయి. నేను యువత వింగ్లో ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఇంటిని కూడా ముట్టడించే దానిలో నేను కూడా ఉన్నాను. అందరూ మన ఏదైతే విద్యార్థి సంఘాలు ఉంటాయో వాటన్నిటితో పాటు మేము ముట్టడించిన దాంట్లో నేను ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటి ముందే కూడా వెళ్ళిపోయాం. అంత అవసరం నాకు లేదు, కానీ పోరాట స్ఫూర్తి ఉంది, ప్రజలకు ఏదైనా చేయాలని ఉంది. ఆ రోజు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, దాని మీద ముట్టడిలో నేను కూడా ఉన్నాను, వాటిని ముట్టడించాం కూడా. అలా మేము అన్నీ కూడా చేసాం. అవి చూసి నారా చంద్రబాబు గారు పంపించారు. అయితే చాలామంది అర్థం చేసుకుందంటే ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాజకీయాలు రావాలి. అది 30 years 35 years అనేది 35-36 years అనేది ఏమి మరీ చిన్న పిల్లడేం కాదు కదా. 18 ఏళ్ళో 20 ఏళ్ళో తెలిసిన వాళ్ళని తెలియని వయసు ఏం కాదు. ఆల్రెడీ నేను కూడా చదువుకున్నాను, విదేశాల్లో చదువుకున్నాను, అలానే జాబ్ చేశాను, వ్యాపారం చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత రాజకీయాల్లో కూడా డైరెక్ట్గా నేను ప్రవేశించలేదు. మా నాన్నగారు ఆల్రెడీ నాకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో నేను వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసేవాళ్ళం. ఇక్కడ జరుగుతున్న సాధపాదాలు అన్నీ కూడా నాకు తెలిసిన వ్యక్తిని. అలానే ప్రజల్లో పడుతున్న బాధల్ని డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఇది నాకు ఉంది. ఎందుకంటే నేను గతంలో వ్యాపారంలో కానివ్వండి, అలానే ఏదైనా జరిగినప్పుడు మనము అవన్నీ కూడా చూసేవాళ్ళము, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కూడా మనం చూసేవాళ్ళం. సో నాకు డైరెక్ట్గా పీపుల్తో కనెక్ట్ ఉంది. ఇవాళ నేను నా వయసు తగ్గట్టు మీరు అన్నట్టు చాలామంది జల్సాలు చేస్తుంటారు, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటారు, లేదా బయటకు వెళ్ళి సినిమాలు చూడాలనుకుంటారు. అవన్నీ వదిలేసి నేను ఎందుకు వస్తానంటే రాజకీయాలు, మీరు అన్నట్టు ఏదైనా చేయాలని ఉంటే ఆలోచన ఉంటేనే కదా నేను వచ్చేది. వచ్చాను
వచ్చినప్పుడు దాని అందరూ కూడా యువత అయితేనే ఇంకా కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త విధానాలతో ముందుకు వెళ్తాము. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో ఏ విధంగా చేయొచ్చో ఆలోచన చేయగలము. అలానే రెండోది, నాకు డబ్బు ఇక్కడ ఏదో నేను నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ ఏదో దోపిడీ చేయాలో లేకపోతే ఇంకేదో చేయాలనే ఆలోచన నాకు లేదు. నేను అఫ్లియంట్ ఇందాక చెప్పినట్టు మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కావాల్సినంత అమౌంట్ మేము ఆల్రెడీ సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాలకు వచ్చాం. కేవలము ప్రజాసేవ చేయాలనే ఆలోచన మాత్రమే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదే నా బేసు. దాని మీదే పెడుతున్నా. వేరే వాళ్ళు చెప్పిన మాటలను కూడా నేను వినకుండానే ముందుకెళ్తున్నాను. అందరినీ కూడా నేను అదే యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. వాళ్ళకి ఇలా మీకు ఇంకా వయసు తక్కువ, చిన్నవాళ్ళు, ఎదుటి వ్యక్తి వయసు ఎక్కువ, ఎదుటి వ్యక్తి వయసు కాదండి, జ్ఞానము ఇంపార్టెంట్. ఎవరికైనా మైండ్ సెట్, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వయసు పెరిగిన వాళ్ళకి ఏంటి, వాళ్ళు అంత ఎక్స్పోజర్ వచ్చింది, ఇన్నేళ్ళు వాళ్ళు ఉన్నారు అనేది కదా. 35 ఏళ్ళు 36 ఏళ్ళు వాళ్ళు కూడా అంత ఎక్స్పోజర్ ఇప్పుడు తెలుసుకోవడానికి మనకు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అది జనాలందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ నేను కూడా ఇప్పుడున్న ప్రజానీకానికి అందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు అందరూ ఎంకరేజ్ చేయండి రాజకీయాల్లోకి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా అందరూ ఏమి చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళకి ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంటే అందరూ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి చెప్తున్నాను. అలానే ఎమ్మెల్యేలుగా చేయాలి, ఎంపీలుగా చేయాలి, మినిస్టర్స్ వెళ్ళాలి. ఇప్పుడు గతంలో అందరూ కూడా ఏదో పాయింట్ ఆఫ్, ఇప్పుడు సోమిరెడ్డి గారు ఉన్నారండి, 30 ఏళ్ళలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున ఈ వయసు ఇష్యూస్ రాలేదు. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు మా ప్రత్యర్థి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వయసు 34 ఏళ్ళే. ఆయన మాట్లాడడం కూడా రాదు ఆ టైంలో. ఇప్పుడు నేను ఇంత ఎఫ్లెంట్గా మీతో మాట్లాడుకుంటున్నాను, అది తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, ఏ లాంగ్వేజ్ అని నేను మాట్లాడగలను. సో ఆ ఇష్యూ ఏముంది. ఇంకా రెండోది, ఈ టెరెన్ గురించి అంతా కూడా తెలుసు. ఆ కోర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మ నాన్నగారిది ఇదే ఊరు, మా అమ్మమ్మ గారిది ఇదే ఊరు, వాళ్ళ ముత్తాతలది ఇదే ఊరు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నాకు ఇంకా కూడా బాగా తెలుసు. నాకు మా బంధుమిత్రులందరూ కూడా ఇదే ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి నాకైతే ఏదో చేయాలని ఆలోచనతోనే వచ్చాను, చేస్తాను కూడా. ఇది కొంచెం పర్సనల్ అండి, ఖచ్చితంగా మీరు మనసులో మాటే చెప్పాలి, దాచిపెట్టుకోకూడదు. ఏదైనా నేను మనసులో ఉన్నమాట చెప్తున్నాను. మీరు యూఎస్లో జాబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొలీగ్స్ ఉంటారు. అవును. సో అక్కడ చదువుకున్నారు కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు చిన్న వయసులోనే అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, మేము ఇట్లా పోతున్నాం, ఇట్లా జాలీగా ఉన్నట్టే ఒక్క రోజైనా కనీసం ఒకసారి, అబ్బా ఎందుకు అంటే ఇక్కడ సిస్టమ్ చూసి, ఈ రాజకీయాలు, ఈ విమర్శలు చూసి అక్కడే ఉండి పోయింది లేదు కదా, ఎందుకు వచ్చానో ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎందుకు వచ్చాను అని ఏం అనిపించదండి. ఎవరైనా మనుషులకి సహజము. మనం డైలీ చేసే జాబ్, మనం డైలీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, డైలీ వాళ్ళు జాబ్ చేస్తారు, 5 రోజులు జాబ్ చేస్తారు, 2 రోజులు సెలవు ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి, 2 డేస్ వీకెండ్స్ ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు. ఇంకోసారి లాంగ్ వీకెండ్స్ అని వస్తుంది. సో అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అలానే పాలిటిక్స్ కూడా మనం అలానే తీసుకోవాలండి. ఇది కూడా నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇది కూడా ఒక ప్రొఫెషను. మనము అందరూ ఆలోచించాల్సింది, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, అలానే మనకి డైలీ మన కెరీర్ లైఫ్ ఉంటుంది. దీన్ని 3 పార్ట్స్గా మనం ఖచ్చితంగా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది అంటుంటారు, వాళ్ళు ఉండట్లేదు, అందుబాటులో లేరు, ఈ సమయంకి వెళ్ళాను, ఆ రోజు అతను లేరు అని చెప్పి. ఎవరికైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక 30 డేస్ నేను వర్క్ చేశాను, ఒక 3-4 డేస్ అతను రిలాక్స్ అవ్వడానికి వెళ్తే ప్రాబ్లం ఏముంది? దాన్ని కూడా చాలామంది తప్పుపడుతుంటారు. నేనైతే దాన్ని ఏకీభవించానండి. ఎవరైనా ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పొద్దున్నే వెళ్తాడు, వాళ్ళ ఫీల్డ్కి వెళ్తాడు, మధ్యాహ్నము బ్రేక్కి ఇంటికి వచ్చేస్తాడు, అలానే సాయంత్రము కొద్దిసేపు 2-3 గంటలు మళ్ళీ వెళ్ళి పొలానికి వెళ్ళేసి వస్తారు, సాయంత్రం అంతా రిలాక్స్ అవుతారు, టీవీ చూస్తారు, సినిమాలకు వెళ్తారు. అలానే ఇది మళ్ళీ ఒక 2-3 మంత్స్ ప్రక్రియ, మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది, వాళ్ళకి 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ వస్తుంది. అలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, 5 డేస్ అతను జాబ్కి వెళ్తాడు, 2 డేస్ ఆఫ్ ఉంటుంది. అవి కాకుండా మళ్ళీ వాళ్ళకి లీవ్స్ అని, పెయిడ్ లీవ్స్ అని, ఎర్న్ లీవ్స్ అని, అలానే సిక్ లీవ్స్ అని, ఇన్ని లీవ్స్ ఉంటాయి. అలానే ఏ ప్రొఫెషన్ తీసుకోండి, ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ తీసుకోండి, కలెక్టర్ గారు తీసుకోండి, కలెక్టర్ గారికి లీవ్స్ లేవా? ఆయనకి లీవ్స్ ఉంటాయి. అలానే ప్రతి ఒక్కరికి వాళ్ళ లీవ్స్ ఉంటాయి. సో ఆ టైం ఏదైతే మనము ఇప్పుడు 90% ఆఫ్ ద టైం జనాల కోసం కేటాయించిన, ఒక 10% టైము ఫ్యామిలీ కోసము, అలానే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం 100% ఎవరికైనా అండి. ఇప్పుడు కంటిన్యూస్గా ఒకటే పని మీద ఉంటే మైండ్ ఎక్కువైపోయి మీకు అది నచ్చకుండా పోతుంది. సో 90% ఆఫ్ ద టైం మీరు చేసే ప్రొఫెషన్ మీద ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి పాలిటిక్స్ మీద 90% ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తాను. ఒక 5% ఫ్యామిలీతో ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము. ఒక 5% ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంటో లేకపోతే ఏదో ఒకటి డెఫినెట్గా చేయాల్సిందే, లేకపోతే ఎవరు కూడా ఉండలేరు. మానవ నైజము, మానవ తత్వం అలాంటిదే. మెదడు కూడా 24 గంటలు మనం దాన్ని అలానే వర్క్ చేయించాలంటే వర్క్ అట్లా కాదు డెఫినెట్గా. కానీ నేను ఎప్పుడు రిపెండ్ కాలేదు. సో నేను దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటాను.
ఇప్పుడు ఎలా అయినా 90% ఆఫ్ ద ఇప్పుడు మంత్లీ 30 days ఉందనుకోండి, 28 డేస్ ప్రజల కోసమే కేటాయిస్తున్నాను. ఒక 2 days మాత్రం ఎప్పుడన్నా ఏదైనా నాకు గ్యాప్ వస్తే నాకు నా బిజినెస్ కానీ లేకపోతే ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ టైం కానీ అవి ఒక 2 days స్పెండ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రొటీన్లోకి వచ్చేస్తాం. అలా బ్యాలెన్స్ చేసుకుంటాం. నాకు ఎప్పుడు అది ఫీలింగ్ రాలేదు, ఇప్పటివరకు అయితే ఎప్పుడు రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే నేను ఇవాళ నేను జనాలకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకొని వెళ్తున్నాను. నేనేదో వర్క్ చేస్తున్నాను, ఏదో ప్రెషర్గా చేయాలి, ఎవరో నన్ను పుష్ చేసి వెళ్తున్నాను, నా ఇష్టంతో నేను వెళ్తున్నాను, నా ఇష్టంతో నేను కనెక్ట్ అవ్వాలని వెళ్తున్నాను. అందుకనే మీరు చూడండి, నేను ఇంటికి వెళ్ళిన పొద్దు నుంచి నేను రాత్రి దాకా కూడా అదేలాగా ఉంటాను. నేను చాలామంది అంటుంటే ఎట్లా మీకు కుదరదు అని చెప్పి ఇంత మాట్లాడుతుంటా. ఒక్కొక్క ఇంట్లో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతుంటాను, రోజు మొత్తము అదే పని చేస్తుంటాను. అయినా కూడా నేను ముభాగంగా అట్లా ఉండను. నా పని అట్లా చేసుకొని మళ్ళీ నేను ఎప్పుడు రిలాక్స్ అవుతాను, ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని అప్పుడు రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రొటీన్గా వెళ్తుంటాం. సో ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి కష్టం అనిపించట్లేదు. అలానే మీరు అన్నట్టు ఆ స్వీట్ టైం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. ఏ ప్రొఫెషన్ అయినా, అది పాలిటిక్స్ అయినా లేదా గవర్నమెంట్ సర్వీసెస్ అయినా లేదా ఇంకేదైనా జాబ్లో ఉన్నా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీ టైము అలానే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ టైము ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ టైం డెఫినెట్గా స్ప్లిట్ చేసుకోవాల్సిందే. అలానే అందరూ కూడా చేసుకుంటే ఎవరు ఏ వరకు మనకు అది అనిపించదు. అది జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు ఎలా అయితే మీ కుటుంబంతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారో, ఎలా అయితే మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారో, ఎలా అయితే మీ పెద్దవాళ్ళతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారో, అలానే ప్రతి ఒక్క రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకంటూ వాళ్ళకి కొద్ది టైం అవసరం అనేది జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేయాలనేది నా ఆలోచన. ఈ మధ్య ఒక యూత్లో ఒక చర్చ నడుస్తుందండి. దినేష్ రెడ్డి పొద్దున్న లేస్తారు, రాత్రి దాకా తిరుగుతుంటారు, ఎక్కడ కూడా అలసట్లేదు, ఆయన ఏమైనా సపరేట్ డైట్ తీసుకుంటారని ఒక టాక్ నడుస్తుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, సపరేట్ డైట్ ఏం లేదు. నేను బేసిక్గా ఒక్క 30 minutes మాత్రము వార్మప్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ లేగానే. అలానే దేవుడికి ఖచ్చితంగా ఒక 20 minutes దేవుడికి పెట్టుకుంటాను. అలానే రెగ్యులర్ డైట్ అండి, అందరు తినే ఫుడ్డే నేను తింటాను. ఏదైనా తినేస్తారా? ఏదైనా తింటానంటే నేను కొంచెం ఫ్యాట్ వచ్చే ఫుడ్ అట్లా ఏం లేదు, నాకైతే అవి చూడను. బట్ క్వాంటిటీస్ నాకు ఎందుకో అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను తినేదానికన్నా ఎక్కువ తినలేకపోను కూడా. నాకు ఇప్పుడు నేను తినే కంటెంట్ ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువ తినగానే తినగలుగుతాను. అంటే ఇప్పుడు డైలీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ పోర్షన్స్ ఉంటాయి కదా, దానికన్నా ఒక 20% 25% ఎక్సెస్ తినగలం, కానీ అంతకు మించి నేను తినలేను. అది తీసుకోలేదు కూడా, నా సిస్టమ్ తీసుకోలేదు, నా స్టమక్ కూడా తీసుకోలేదు. సో అంతవరకు నేను చేస్తాను. ఏ ఫుడ్ అంటే అది అండి, ఏది లేదు నాకు సపరేట్ డైట్ లేదు. ఇప్పుడు నేను తిరిగేటప్పుడు చాలా మంది కోక్స్ ఇస్తుంటారు, ఏది జ్యూస్ ఇస్తుంటారు, కోకు జ్యూసు టీలు అన్నీ కూడా కలిపి తాగాల్సి వస్తుంది ఈ టైంలో. దాంతోపాటు మళ్ళీ మధ్యలో కొబ్బరి నీళ్ళు అవన్నీ కలిపేసి తాగేస్తున్నాం. అయినా కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతున్నాము. జస్ట్ మైండ్ రిఫ్రెష్ పెట్టుకొని కాసేపు వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఒక 30 minutes కేటాయించి చేసుకుంటే వ్యాయామం అది సరిపోతుంది. ఇకపోతే తొందరలో దాదాపు ఒక 40 రోజులు 50 రోజుల లోపలే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మీరు బరిలో ఉన్నారు. అవతల పక్క మీ ప్రత్యర్థి దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సీనియర్ నేత అధికారంలో ఉన్నారు ప్రస్తుతానికి. అవునండి. మరి ఆయనతో పోల్చుకుంటే, నేను మిగతా వాళ్ళతో పోల్చట్లేదు, ఆయనతో పోల్చుకుంటే మీరు రాజకీయాల్లో చాలా జూనియర్. అవును కదా. మరి ఇంత జూనియర్ అని మీరు ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇవాళ నా ఆలోచనలో ఒకటే అండి, నేను జనాల్లో ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నాను, జనాల మద్దతు కావాలని చెప్పి కోరుకుంటాను. ఇవాళ ఎంత సీనియర్ లీడరా ఎంత జూనియర్ లీడరా అనే కాదండి, ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళే ఎమ్మెల్యే. ఇవాళ ఫస్ట్ టైం ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు, పెళ్ళకూరు రామచంద్రారెడ్డి గారు. అందరికీ తెలిసిన వాళ్ళే, ఎంత సీనియర్ పొలిటీషియన్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో అందరికీ కూడా తెలుసు. అలాంటి ప్రత్యర్థితో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఢీకొట్టి ఆ రోజున నారా చంద్రరెడ్డి గారి సహకారంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 1 year టర్ము, అంటే బై ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ కాబట్టి ఆ టర్ము ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచారు. అలానే అండి ప్రతి ఒక్కరు జనాలు ఎవరు వాళ్ళకి మేలు చేస్తారు, ఎవరు వాళ్ళకి ఒక భరోసా కల్పించగలరు, ఎవరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం లేకుండా వాళ్ళతో వ్యవహరిస్తారని చెప్పి ఎవరికైతే వాళ్ళు భావిస్తారో వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. ఇవాళ జూనియర్ అనేది లేదు, సీనియర్ అనేది లేదు. అయినా ఇంకొకటి, మీరు జూనియర్ సీనియర్ అన్నారు కాబట్టి ఇవాళ నేను కొత్తగా రాజకీయాల్లో రావచ్చు, కానీ మా కుటుంబం ఏం కొత్తగా రాజకీయాల్లో లేదు. నాకు క్లియర్ మ్యాండేట్ అండి, జనాలకి నేను సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మ్యాండేట్తోనే వస్తున్నాను.
జనాల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి నేను ఏం చేయాలనుకుంటున్నాను వాళ్ళకి చెప్తున్నాను. నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఏం అబ్జర్వ్ చేశాను, ఇది మీరు ఏకీభవిస్తున్నారా కాదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకుంటున్నాను. ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే, ఆ జూనియర్ లీడర్కి అయినా సీనియర్ లీడర్కి అయినా ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళే ఎమ్మెల్యేలు. సో ఖచ్చితంగా నాకైతే ప్రజలు భరోసా కల్పించారు. మీకు చాలా ఎక్స్పోజర్ ఉంది, ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ సమయంలో మీరు చాలా నేర్చుకున్నారు. ఈవెన్ సీనియర్ పొలిటీషియన్స్ మీరు చెప్పే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుసుకోలేని 6 సార్లు ఎమ్మెల్యే చెప్పుకుంటున్న వ్యక్తి తెలుసుకోలేని అంశాలు కూడా మీరు ఇంత తక్కువ సమయంలో తెలుసుకున్నారు. అదే మీరే మా ఎమ్మెల్యే అయితే ఎంత బాగుంటుంది ఎంత అనేది ప్రజల దగ్గర నుంచి వస్తున్న టాక్ ఇది. 100% నేను ఆ సీనియారిటీ జూనియారిటీ అనేది నేనైతే ఏకీభవించను. ఎప్పుడైనా కూడా మనిషికున్న ఎక్స్పోజరు అదే ఉంటుంది. ఇవాళ ఆయన రాజకీయం ఒకళ్ళు చేయాలనుకుంటే, ఆయన డబ్బుతో చేయాలనుకుంటే, నేనైతే ప్రజలతో చేయాలనుకుంటా, ప్రజల మద్దతుతో చేయాలనుకుంటాను. వాళ్ళు నా మనుషులు అనుకుంటే నేను భావిస్తూ ముందుకే సాగిపోతున్నాను. అలానే నాకు కూడా ఖచ్చితంగా బ్యాక్ బోన్ సపోర్ట్గా మా ఫాదర్ ఉన్నారు. డెఫినెట్గా ఆయన కూడా ఎప్పటి నుంచో ఒక రాజకీయాలు ఉన్నారు. ఇంతకుముందు ఎలా అయితే నేను మీకు ఇందాక చెప్పాను, మా నాన్నగారికి నేను సహకరించానని చెప్పి ఆయన ఫోర్గ్రౌండ్లో ఉండేవారు. మా ఫాదర్ కోసం నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళను. ఇవాళ నేను ఫోర్గ్రౌండ్లో ఉంటాను, నా కోసం మా ఫాదర్ ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోదు, ఆయన ఎక్స్పీరియన్స్ నాతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆయనకున్న నాలెడ్జ్ కూడా నాతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రైట్. మీ నాన్నగారు ఒక సీనియర్ పొలిటీషియన్, గత కొద్ది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా సీనియర్ పొలిటీషియన్. దాని గురించి దెర్ ఇస్ నో డౌట్, నాట్ ఎట్ ఆల్. అయితే ఒకవేళ మీ నాన్నగారు కనుక సీనియర్ పొలిటీషియన్ అయింది ఎమ్మెల్యేగా కాకపోయి ఉంటే, ఈ రోజున మీకు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టికెట్ ఇచ్చేవారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇవాళ నేను పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయిగా నాకు ఇవ్వలేదండి. ఇవాళ ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, చాలామంది మీరు రాష్ట్రంలో చూడండి, ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి అవకాశాలు రాలేదే. ఇవాళ నారా లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు గారు వాళ్ళు చూసింది ఏంటంటే, ఎందుకు మీ మీద అంత భరోసా పెట్టారు వాళ్ళు? అంటే నా భరోసా అంటే ఎందుకు అంటే, ముందు నేను క్లియర్గా వర్క్ చేశాను పార్టీ కోసము, ఏమీ ఆశించకుండా. తెలుగు యువత వింగ్ అని చెప్పి మా దాంట్లో ఉంది, మన తెలుగుదేశం పార్టీలో. మా పార్టీ ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత అసలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి, ఆయన చేస్తున్న వాటికి అన్నిటి కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో ఎవరు లేరండి. ఇప్పుడు మీరు 2019 నుంచి ఈవెన్ మొన్నటి దాకా కూడా ఒక 4-5 మంత్స్ దాకా, 5 మంత్స్ 6 మంత్స్ దాకా కూడా అందరూ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా నమ్మలేదు. కానీ 2019లో మా పార్టీ ఓడిపోయినప్పుడే అందరూ పార్టీ నుంచి దూరం అయిపోయారు. ఎంతోమంది బెనిఫిట్ పొందిన వాళ్ళు పార్టీ నుంచి దూరం అయిపోయారు. ఎంతోమంది సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇన్యాక్టివ్ అయిపోయారు. ఇలాంటి సమయంలోనే నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి, నేను కూడా నేను ఎంతైతే నేను సపోర్ట్ చేయగలను అంత సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజున తెలుగు యువత వింగ్లో నేను కూడా బాధ్యతలు తీసుకున్నాను. నారా లోకేష్ గారి పిలుపు మేరకు బాధ్యతలు తీసుకొని అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యువత వింగు, అలానే స్టూడెంట్ వింగ్ అవసరమైన అన్నీ కూడా నేను చేయడం జరిగింది. యాక్టివిటీస్ చేశాను, పోరాట కేసులు వచ్చాయి, నా మీద కూడా కేసులు పెట్టారు. దాదాపు ఆ టైంలో మీరు ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇంటికి దాడి చేసినప్పుడు కేసులు పెట్టారు. మధ్యలో మేము చేసిన యాజిటేషన్ మీద నా మీద కేసులు పెట్టారు. అప్పుడు కూడా 4-5 కేసెస్ నా మీద పెట్టారు. ఆయన కూడా ఎక్కడ కూడా జంకలేదు. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి నేనైతే వైదొలగలేదు. అన్ని చోట్ల నాకు ఇచ్చిన బాధ్యతలు అన్నీ కూడా నేను చేపట్టడం జరిగింది. అది గుడ్ విల్ అనేది వాళ్ళ దృష్టిలో ఉంది. అది నారా లోకేష్ గారి దృష్టిలో కానీ, నారా చంద్రబాబు గారు. మాది ప్రతి ఒక్కటి మా తెలుగుదేశం పార్టీ ఒకటి మీకు నారా చంద్రబాబు గారి గురించి తెలుసు. ఆయన టెక్నాలజీ పర్సన్. మేము చేసే ప్రతి యాక్టివిటీ రికార్డ్ అవుతారు. విజనరీ ఉన్న లీడర్. అది మా పార్టీ స్ట్రక్చర్లో కూడా ఉంది. మా పార్టీలో ఇప్పుడు ఏ విధంగా అయితే ఆయన టెక్నాలజీ పరంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆలోచన, అలానే పార్టీని కూడా టెక్నాలజీ పరంగా డెవలప్ చేయాలని చెప్పి మేము చేసే ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేస్తారు. ప్రతి ఫోటోని అక్కడ డేటాబేస్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆయనకి ఏం యాక్టివిటీస్ పోలారెడ్డి దినేష్ రెడ్డి చేశాడు, ఏ యాక్టివిటీస్ వీళ్ళు చేశారు అనేది ఆయనకు తెలుసు. సో ఆయన యువతకు అవకాశం కల్పించాలన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఉన్న ప్రొఫైల్స్లో నాదే బెస్ట్ ప్రొఫైల్ అనిపించింది. మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే నేను చేసింది యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి నన్ను ఆ విధంగా ప్రోత్సహించి, ఇవాళ మనం చాలామందిని చూస్తున్నాము, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చాలామంది ఇవాళ రాజకీయాల్లో ప్రోత్సహించారు. నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. ఖచ్చితంగా నాకు కూడా పార్టీ కోసం ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ కూడా అలానే సపోర్ట్ చేస్తుందండి. ఎంతోమంది కొత్త వాళ్ళని ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఇస్తే ఎప్పుడు కూడా ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వచ్చిన వాళ్ళే. అలాగే చాలామంది ఆ ప్రాసెస్ ఈ 42 ఇయర్స్లో ఎంతోమంది కొత్త రాజకీయాలని వాళ్ళు తీసుకొచ్చారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చారు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చారు. సో ఖచ్చితంగా నాకు కూడా ఆ టైంలో మనం చేసిన వర్క్ బట్టే ఇచ్చారు. కానీ ఎవరో కొడుకనో లేకపోతే ఎవరో బిడ్డనో అట్లా కాదు. మనం చేసిన యాక్టివిటీ కూడా
దానికి సహకరించింది. Right, ఇవాళ రాజకీయాల్లో ఏంటంటే మీకు ఒక ఫేమ్ ఉండాలి, ఫైనాన్షియల్గా మీకు స్ట్రాంగ్ ఉండాలి, అలానే మీరు యాక్టివ్గా మీరు పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. సో ఈ మూడు కూడా కలిసి వచ్చే అంశాలు కాబట్టి నాకు అవకాశం కల్పించారు. సో ఒకవేళ మీకు టికెట్ అవడంలో నాన్నగారి పాత్ర లేదంటారా? టికెట్ రావడంలో నాన్నగారి పాత్ర ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు ఉండదు అంటారు? ఇప్పుడు నాకు మా నాన్నగారు మంచి పనులు చేశారు కాబట్టి ఆయన గతంలో 2014 నుంచి 19 దాకా ఎటువంటి అవినీతి మరక లేకుండా, ఎటువంటి ప్రజల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ప్రజాసేవ చేశాడు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన్ని ఇవాళ ఏమంటే ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళందరూ కూడా అభిమానిస్తున్నారు. ఒక ఎలా అయితే మీకు సినిమా స్టార్ని అభిమానిస్తారో అలా మా నాన్నగారిని అభిమానిస్తున్నారు. ఇవాళ నేను ఇల్లుకి వెళ్తుంటే కూడా అబ్బా పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అబ్బాయివా అని చెప్పి ఇవాళ నన్ను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. ఆయన చాలా మంచి పనులు చేశాడు, మాకు ఇది చేశాడు, మాకు ఇంటికి మాకు ఇది లబ్ధి కలిగింది అని చేస్తున్నారు. ఆయనకి కోవూరు నియోజకవర్గంలో నాకు తెలిసి మినిమం టు మినిమం 60,000 to 70,000 పీపుల్ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ ఉంటారండి. 60% కనీసం ఈయన ఎటువంటి అవినీతి చేయని వ్యక్తి, అసలు ఎవరిని డబ్బు అడగడు, దేనికోసం అడగడు, ప్రజాసేవలో వర్క్ చేయడంలో 100% చేస్తారని చెప్పి ప్రజలందరికీ తెలిసిన దాదాపు 70% దాన్ని ఒప్పుకుంటారు, దాంట్లో సందేహమే లేదు. అలానే 70,000 నుంచి 75,000 మంది ఆయన క్యాండిడేట్ అయితేనే ఓటేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనే ఓటేసే వాళ్ళు అనేది చాలామంది ఉన్నారు. సో అది ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి పని నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు నేనేం ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా గెలిచిపోతానని చెప్పి నేనేం అట్లా అనుకోవట్లేదు, ఆ అహంకారం ఏమి నాకు లేదు. ఖచ్చితంగా ఆయన చేసిన ఫ్రేమ్ వర్క్ ఉంది, ఆయన ప్రజలు అభిమానిస్తున్నారు. ఆయన ఏదైతే ఇన్ని రోజులు చేసిన ప్రజా సేవ అయితే ఉందో అది ఖచ్చితంగా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నాకు టికెట్ ఇవ్వడంలో పాత్ర కూడా ఆయన 100% ఆయన పాత్ర ఉంది. రైట్. ఇకపోతే మీరు చెప్పారు ఇప్పుడు పోరాటాలు చేశాను, చాలా ఫైట్స్ చేశాను అనేసి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇసుక మీద, ల్యాండ్ మాఫియా, గ్రావెల్ ఇలా రకరకాల పోరాటాలు చేశారు. అయితే మీరు చేసిన పోరాటాలకి అవి మీ ఆరోపణలేనా, నిజంగా ఇట్లా జరిగింది, మాఫియా జరిగింది, స్కామ్ జరిగింది అని ఏమైనా మీరు ఆధారాలు చూపించగలిగారా? అయితే నేను చేసిన పోరాటాలు కూడా ఫస్ట్ పోరాటం చేయకముందు మేము ఫస్ట్ క్లియర్గా ఆ సైట్కి వెళ్ళి సైట్ దగ్గరికి మీడియా వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ జరిగిన దోపిడీ గురించి మీడియా ముఖంగా అందరూ కూడా తెలియడం జరిగింది. అలానే వాటి మీద రిప్రజెంటేషన్ ఇక్కడ ఇసుక దొంగతనం జరిగింది, ఇంత ఇసుక తవ్వేశారు. ఇప్పుడు 20 feet హైట్ ఉన్న ఇసుక బండ్స్ 2019 గూగుల్ పిక్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇంత హైట్ ఉన్న పిక్స్ 20 feet డౌన్కి ఎవరితో వేశారు, మీరు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్లు ఉన్నాయా లేదా అని మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాము. వీళ్ళందరూ కూడా మేము ఎక్కడ కూడా మైనింగ్ పర్మిషన్ లేదు, మరి ఎవరు ఆధ్వర్యంలో జరిగింది? ఈ మీడియా మీట్స్ ఎమ్మెల్యే చూడట్లేదా, ఈ మీడియా మీట్స్ కలెక్టర్ గారు చూడట్లేదా, లేకపోతే ప్రభుత్వం ఎంతగానో చూడట్లేదా? ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, మరి ఎవరు దోపిడీ చేస్తున్నారు అని చెప్పి ఎవరు కూడా స్పందించట్లేదు. దీనికి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అని చూస్తే అన్నీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి లింక్ అవుతున్నాయి. అవన్నీ లింక్ అయినప్పుడే మేము దీని మీద కలెక్టర్ గారికి ముట్టడి చేశాము. ఇవన్నీ కూడా ఆధారాలతో అండి, అక్కడ జరిగిన తవ్వకాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు కనిగిరి రిజర్వాయర్ ఉంది, కనిగిరి రిజర్వాయర్లో అవి ఎప్పుడో బ్రిటిషర్స్ ఆథర్ కాటన్ గారు ఏర్పాటు చేసిన బండ్స్, అవి న్యాచురల్ బండ్స్. అక్కడ ఆ గ్రావిల్ ఉంది కాబట్టి ఆ బండ్ ఇవాళ నిల్చుంది. ఆ గ్రావెల్ తవ్వేస్తే బండు వీక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా వచ్చి మా నియోజకవర్గం మీద పడుతుంది. ఎవరు కూడా ఫస్ట్ ఇంపాక్ట్ అయితే కోవూరు నియోజకవర్గమే. ఇప్పటికే తవ్వకాల వల్ల ఊట మొదలైపోయింది. కింద గ్రౌండ్ నుంచి కూడా అన్న కింద వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేసి బయటకు వచ్చేసి అది ఇంకా లీకేజ్ కానీ పెరిగిపోతే ఆ తవ్వకాలు కానీ నేను కానీ యాజిటేషన్ చేసి ఆపకపోయి ఉంటే ఇంకా కూడా వాటర్ వచ్చేసి మా బుచ్చిరెడ్డిపాలెం ఫస్ట్, తర్వాత కోవూరు నియోజకవర్గం మునిగిపోయేది. అందువల్ల అది నేను గమనించాను. నేను చూడగానే ఇంకా కూడా దీని మీద స్పందించట్లేదు, దీని మీద హెవీ యాక్టివిటీ తీసుకోవాలని చెప్పి ప్రజా మద్దతు కూడగట్టి నేను అప్పుడు కలెక్టరేట్ని ముట్టడించాను. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి దాని మీద మనం చెప్తే అప్పుడు కలెక్టర్ గారు స్పందించి దాన్ని ఆపేశారు, అక్కడికి ఆపేశారు. అలానే ఇసుక రీచుల మీద కూడా ఇప్పుడు మొన్న నేను పల్లెపాడికి వెళ్ళాను, అక్కడ కూడా కోఆర్డినేట్స్ ఇంతకుముందు అది కూడా ఇచ్చిన కోఆర్డినేట్స్ ఎప్పుడు 2 years బ్యాక్ ఇచ్చారు కోఆర్డినేట్స్. ఆ కోఆర్డినేట్స్ ఒక దగ్గర పర్మిషన్, తర్వాత అసలు ఎటువంటి పర్మిషను మనకి లేదు. అసలు ఇసుక తవ్వడానికి ఎటువంటి పర్మిషను గ్రీన్ జిఆర్టీ వాళ్ళు ఇవ్వలేదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ తవ్వకాల కోసం ఇచ్చేది ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ అయినా కూడా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరు జరుపుతున్నారు? ఇవన్నీ ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతున్నాయా? వాళ్ళు అక్కడ చెప్పడం ఏంటంటే ఇసుక రీచ్ వాళ్ళు, ముద్దువత్తి ఇసుక రీచ్ వాళ్ళు అక్కడ అడిగితే అక్కడ టోల్ ప్లాజా అడిగే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నాడు ఎవరు అంటే ఎవరో పేరు చెప్తున్నారు. వాళ్ళు ఎవరో చెన్నై వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ పక్కన గ్రామస్తులు చెప్పింది దానికి నెలకే 60 లక్షల రూపాయలు ఈ రీచ్ నుంచి వెళ్తుంది అని చెప్పి అన్నారు. ఇవన్నీ ఆరోపణలు ఏంటండి, జనరల్ పబ్లిక్ అందరూ మాట్లాడుతున్న మాటలే. ఇసుక ఎక్కడ పోయింది? మీరు ప్రూఫ్ చూపించగలిగారు? ప్రూఫ్ చూపించి మీరు చేసిన పోరాటం వల్ల ఏం వచ్చింది అంటే రెస్పాన్స్ ఏమొచ్చింది?
ఆపేసాము. ఇప్పుడు మెనగల్లో ఎక్కడెక్కడ ఆపారు? మేము కనిగిరి రిజర్వాయర్లో జరిగిన గ్రావెల్ దోపిడీని ఆపగలిగాము. అలానే మనకి కొడవలూరు మండలంలో ఎన్టీఆర్ నగర్ పక్కన జరుగుతున్న గ్రావెల్ దోపిడీని ఆపగలిగాము. మినగల్లు ఇసుక రీచ్లో జరిగిన ఏదైతే దోపిడీ జరుగుతుందో దాన్ని ఆపగలిగాము. అలానే ధాన్యం కోసం దళారులను పెట్టి అక్కడ జరుగుతున్న మాఫియాని బహిర్గంగా చేసి ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టిస్తామని చెప్పి వాళ్ళని క్లియర్గా మనం భయపెట్టడం వల్ల అవి ఆగినాయి. అలా ప్రతి చోట మనం చేసిన ఎక్కడైతే నేను యాజిటేషన్ చేశానో అక్కడ అంతా ఇసుక రీచ్లు గ్రావెల్ రీచ్లు అన్నీ కూడా ఆపేశారు. ఇప్పుడు ఏమీ జరగట్లేదు అక్కడ. కానీ కొత్త ప్లేసెస్లో మీరు ఇప్పుడు నేను పొలిటీషియన్ అండి, నేను డైలీ ఇదే యాజిటేషన్లో ఉంటే నేను పొలిటికల్గా ముందెళ్ళలేదు. ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద డే మనము జనాలకి తెలియాలి, మనం ఎంత చేసినా ఆగేది కాదు, పెట్టేది కాదు. మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నా మీద ఇక్కడ నేను ఇన్ఛార్జ్ అయ్యి 1 year 2 months అవుతుంది. ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇంతకుముందు ఉన్న పాత కేసులన్నీ కొట్టేశారు. అప్పుడు విద్యార్థి యువత దాంట్లో చేసినవి అవన్నీ పిటి కేసులు అవన్నీ కూడా తీయించేసుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా నా మీద 14 కేసులు వచ్చాయి. ఇవన్నీ దేనికంటే నేను చేసిన పోరాటాలకే, నేను వెళ్ళి అక్కడ అడ్డుకున్నానని, నేను వెళ్ళి అక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నాను అని చెప్పి కొత్త కేసులు నా మీద. ఇవన్నీ అక్రమ కేసులు అంటారా? అక్రమ కేసులు అండి. ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద నేను చేసిన పోరాటాలు. ఇదేదో నేనేమైనా అక్రమం చేశానా, నేనేమైనా మైండ్ అని చేస్తాను, నా మీద పెట్టిన కేసులు అన్నీ కూడా నేను అడ్డుకున్నాను. నేను లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేస్తున్నాను అని చెప్పి ఇసుక రీచ్ని ఆపడానికి నేను వెళ్తే నేనేదో నేరం చేసినట్టు నా మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక SC/ST కేసు కూడా పెట్టారు నా మీద. నేనేదో చేసేస్తున్నా అని చెప్పి, నేనేదో దూషించాలని చెప్పి నేను అక్కడ ఏమనకపోయినా కూడా నా మీద SC/ST కేసు కూడా పెట్టారు. అలా అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలానే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా అక్రమ కేసులు పెడుతుంది. వాళ్ళకి దండమే అంటే మూలం. వాళ్ళందరికీ కూడా వేరే ఆలోచనే లేదు. ప్రజలకు ఏదో సేవ చేయాలని, ప్రజల కోసం ఏం చేయాలని, అధికారం కావాలి, అధికారంతో డబ్బు దోచుకోవాలి, సహజ వనరులను కూడా అమ్ముకొని తినాలి, ఇవే వాళ్ళ అజెండా. దీన్ని అడ్డుకున్న ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెడతారు. పోలీసుని అడ్డు పెట్టుకొని, పోలీసుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసే ఈ దందాకి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెక్ పెడతాము. మళ్ళీ 2019 నుంచి ఇప్పుడు దాకా జరిగిన ఏదైతే అక్రమ తవ్వకాలు ఉన్నాయో వాటన్నింటి కూడా రికవరీ వాళ్ళ దగ్గర పెడతాము. ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో, ఎవరు అండర్లో అవన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా జరగని అధికారుల మీద కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. సాక్షాత్ మీ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా సభల్లో, చాలా మీటింగ్లో చెప్పున్నారు, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని. ఇప్పుడు మీ మాటలు ఏంటంటే రేపు మీరు అధికారంలోకి వస్తే మీరు కూడా కక్ష సాధింపు చేస్తారా? లేదండి, కక్ష సాధింపు ఇప్పుడు మీరు అదే కదా అన్నారు, మేము కూడా వదలము అది అనేసి. నేను కక్ష సాధింపు అంటే ప్రజా సంపదని దోచుకున్నారు. ఇవాళ ఆ సంపద రికవరీ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చూడండి, రేపటి తరాలకి గ్రావెల్ లేకుండా పోయింది, రేపటి తరాలకి ఇసుక లేకుండా పోయింది. ఇసుక మన ప్రజలకు ఎవరికి దొరకట్లేదు, పక్క ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఈ డబ్బు ఒక పక్కన ప్రభుత్వానికి రావట్లేదు, ఇంకో పక్కన గ్రామానికి ఉపయోగపడట్లేదు. ఈ డబ్బు అంతా ఎమ్మెల్యే జోబుకి, అలానే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతే ఈ డబ్బు రికవరీ ఖచ్చితంగా పెట్టాలి కదండి. దీనికి కక్ష ఏముంది? ప్రజాధనాన్ని మళ్ళీ రికవరీ పెట్టి అది ప్రజలు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నాను. అలానే ఎవరైతే అధికారులు, మేమేమంటున్నాం, నీతిగా చేసిన అధికారులు మీ దృష్టికి వాళ్ళ జోలికి వెళ్తామని చెప్పట్లేదు, నీతిగా చేసిన ఎమ్మెల్యేల జోలికి వెళ్తామని అనలేదు. 2019లో గూగుల్ మ్యాప్స్ ఇద్దాము, అక్కడ ఉన్న ఇసుక రీచ్లు, ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 9 ఇసుక రీచ్లు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ఇద్దాము, గూగుల్ మ్యాప్స్లో ఈ దేనికి పర్మిషన్ ఉంది, ఏ కోఆర్డినేట్స్లో పర్మిషన్ ఉంది, ఎంత తవ్వకాలు జరిపారు, ఇవి పెట్టి రికవరీ ఉన్నది ఏ అధికారులు శాంక్షన్ ఇచ్చారు, ఏ అధికారుల అండర్లో జరిగింది, అది వాళ్ళందరి మీద మనం లెటర్ ఇచ్చినా ఎందుకు స్పందించలేదని వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కదండి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం చెప్పింది చేయడం. సో ఇప్పుడు రూలింగ్ ఉన్న ప్రభుత్వం వాళ్ళు చెప్తే ఏది చెప్తే అదే చేస్తారు. రేపు మీరు అధికారంలోకి వచ్చిన మీరు చెప్పిందే చేయాలి కదా, తప్పదు కదా. మేము ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చెప్పడానికి చేయడం కాదండి. ప్రభుత్వ అధికారులు ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక సంయుద్ధం చేయడానికి మాత్రమే ప్రభుత్వ అధికారులు ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఉంటుంది కదండి మధ్య. అదేనండి, ఈ మధ్య అదే అవుతుంది. నేను అంటుంది గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం కూడా దాన్ని కాల రాసేశారు. వాళ్ళని భయపెట్టో, బెదిరించో, ట్రాన్స్ఫర్లను ఏదో చేసి ఖచ్చితంగా వాళ్ళు చేశారు. వాళ్ళకి అప్పటికి మేము భరోసా కల్పిస్తాం, మీకు ఏదైనా అండ కావాలంటే మేము ఉంటాము, మేము అపోజిషన్ పార్టీగా మేము కూడా మీకు అండగా ఉంటాము, ఎవరు వచ్చి మిమ్మల్ని టచ్ చేయలేరు అని చెప్పి అన్నా కూడా కొంతమంది, చాలామంది లేరు అట్లా. మనం ఇప్పుడు 100%లో 90% అందరు కూడా నీతిగానే ఉంటారండి. ఒక 10% లైన్ దాటేస్తారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక 10% 20% డివియేషన్ చేశారంటే పర్లేదు, కానీ 100% దాటేసి కేవలం ఒక నాయకుడు చెప్పాడని దాటేసి వాళ్ళ విధులన్నీ కూడా మర్చిపోయి, ఒక ప్రభుత్వ అధికారులను మర్చిపోయి లైన్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వ అధికారులకి క్రమశిక్షణ ఉండదా?
క్రమశిక్షణ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా, ఒక డిసిప్లిన్ లేదా, ప్రభుత్వ అధికారులు ఒక లైన్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు దాటి ప్రవర్తించిన వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి. రేపు వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అది చేస్తాం, ఏమి కక్ష సాధింపు ఏం కదండి. వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ప్రో అని అట్లా కాదు మేము చేసేది, అది ఎవరికైనా కానివ్వండి, అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానివ్వండి, ఆపోజిట్ పార్టీ వాళ్ళైనా కానీ, ఎవరైనా లైన్ దాటేసి ప్రజా సమస్యలు వదిలేసి ప్రజా ధనాన్ని దోపిడీ చేసేసి దాన్ని చూసి చూడకుండా ఉండి లేదా దాన్ని డబ్బు తీసుకొని ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, వాళ్ళకే వాళ్ళ డబ్బు రికవరీ చేసి వాళ్ళకి పెడదాము. అలానే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా షోకాజ్ ఇస్తాము, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రభుత్వ అధికారులుగా ఎందుకు చేశాము, ఎందుకు లైన్ దాటాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చారు దీనికి ఇష్యూ, ఇవి కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చేయలేకపోయారు, ఆ సమాధానం వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి కదండి. జవాబుదారుతనం లేకపోతే, ఇప్పుడు నేను వెళ్ళానండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మిమ్మల్ని ఓటేసి గెలిపించారు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించామని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ సమస్య మీరు పరిష్కరించకపోతే వాళ్ళు అడగరు, మనల్ని ప్రశ్నించారా? రేపు వాళ్ళు మీరు ప్రశ్నించినా మీరు బయటకు వచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఓట్ల రూపంలో వాళ్ళు మ్యాండేట్ తెలియజేస్తారు. ఇవాళ ప్రభుత్వ అధికారికి ఏ విధంగా చెప్పాలి, ప్రభుత్వమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజలు చెప్పలేదు, ప్రజలు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కదా. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవచ్చు, మినిస్టర్ మీద చర్యలు తీసుకోవచ్చు, సీఎం మీద కూడా చర్య తీసుకోవచ్చు, ఓటు ఉంది వాళ్ళకి ఆయుధం. కానీ ప్రభుత్వ అధికారులకి పైన నియంత్రించాలంటే ప్రభుత్వం నియంత్రించాలి వాళ్ళని. రైట్. మీ మీద ఒక ప్రధాన ఆరోపణ ఉందండి, దినేష్ రెడ్డి అనే వ్యక్తి సీనియర్ నాయకులతో పెద్దగా కలవట్లేదు, అంటే మీ నాన్నగారి తరం ఉన్నటువంటి సీనియర్ నాయకులని పక్కన పెట్టేసి ఓన్లీ తనకు నచ్చిన వాళ్ళతోనే ఉంటున్నారు, సీనియర్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అని ఒక టాక్ ఉంది. దీనికి మీరేం చెప్తారు? మీరు చెప్పింది 100% తప్పండి. అదే ఆరోపణ మాత్రం రుజువు అనట్లేదు, ఆరోపణ. అదే మీరు చెప్పింది 100% తప్పు. ఎందుకంటే మా నాన్నగారితో ఎవరైతే క్యాడర్ ఉన్నారో, సీనియర్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నాము. అయితే వాళ్ళకున్న ఓన్లీ అదే క్యాడర్తో మనం ముందుకు సాగాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, అలానే రేపు ఎలక్షన్లు మనకు సమయం ఉంది, ఖచ్చితంగా కొత్త క్యాడర్ యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, మనము నాకు ఎలా అయితే నారా చంద్రబాబు గారు యువతకు అవకాశం కల్పించాలనుకుంటాం, నేను కూడా కొంతమంది యువతని ప్రోత్సహిస్తున్నాము, యువతను రాజకీయాలకు తీసుకురమ్మంటున్నాము, రండి యాక్టివ్ కావండి, మీకు ఏం భరోసా కావాలని నేను కల్పిస్తాను, ఏమన్నా కావాలంటే నేను ఉంటానని చెప్పి వాళ్ళకి భరోసా కల్పిస్తాను. అలా అని చెప్పి పెద్దవాళ్ళని నేను కించపరుస్తున్నట్టు వాళ్ళని ఏదో దూరం పెట్టినట్టు కాదు, 100% వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళ అండర్లోనే వాళ్ళకి చెప్పినప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే, మీరు సీనియర్స్కి గౌరవం ఇవ్వండి, వాళ్ళ ఏదున్నా కూడా డైరెక్ట్ నా దగ్గర రావద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పని కానప్పుడు వాళ్ళతో ఫోన్ చేయించడం, లేకపోతే డైరెక్ట్గా మీరు వస్తే నేనైనా వాళ్ళకి కన్వే చేస్తాను, ఏదైనా పని వాళ్ళతోనే చేపిస్తాను. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తాము, సీనియర్ లీడర్కి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభవంతో, సీనియారిటీ మామూలుగా రాదండి, ఎంతో అనుభవం, ఇన్ని ఏళ్లలో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు, ఎన్నో అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి అంత అనుభవం ఉండదు, ఆవేశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా సీనియర్ లీడర్స్ అయితే కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్స్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ అండర్లో వర్క్ చేయడానికి యువత ఫోర్స్ని కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎలా అయితే మనకి రాజు ఉంటాడో, సైన్యం ఉంటుందో, అలా మన సీనియర్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ కింద సైన్యంగా యువత వర్క్ చేస్తున్నారు, గ్రౌండ్లో యువత వర్క్ చేస్తారు, వీళ్ళు మానిటర్ చేయడానికి సీనియర్ లీడర్స్ చేస్తున్నారు. సో అందువల్ల మీరు గ్రౌండ్లో చూసినప్పుడు యువత కనిపించేసరికి మీరు సీనియర్ లీడర్స్ని నెగ్లెక్ట్ చేశారని అనిపిస్తుంది. కానీ లేదండి, 100% సీనియర్ లీడర్స్కి వాళ్ళకి మా నాన్నగారు ఇచ్చే గౌరవం కన్నా కూడా రెట్టింపు గౌరవం ఇస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఏ విధంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళందరూ నాకు అందిస్తున్నారు, కూడా మా నాన్నగారికి ఏ విధంగా అయితే అందించారు నాకు కూడా అందిస్తున్నారు. వాళ్ళకు కూడా అదే గౌరవం మనం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా అలాంటి గౌరవప్రదమైన పోస్టులు కూడా వాళ్ళకి కల్పిస్తాము. వాళ్ళ అండర్లో ఈ యువతను అందరూ కూడా నడిపిస్తాం. ఇప్పుడు రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష అత్యంత దారుణంగా, హేయంగా ఉంది. మీరు చెప్పినట్టు గతంలో ఎన్నడూ ఇట్లాంటివి చూడలేదు అని వాస్తవం అది మాత్రం. ఎందుకంటే చాలా దారుణంగా దాంట్లో ఏంటంటే ఇంట్లో ఉండే లేడీస్ని కూడా లాగడం, అది చాలా దారుణమైంది. ఒక యూత్గా ఇట్లాంటి భాష ఇట్లాంటి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు మనము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఎంతోమంది లక్షల మందికి మనము ఒక పర్సన్, మనం వాళ్ళందరూ గలమై మనము ఇవాళ అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తూ నేను ముందుకెళ్ళాను అనుకోండి, నేను ఒక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడానంటే ఆ ఏరియా మొత్తానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మాట్లాడేటప్పుడు మనం కంట్రోల్గా ఉండాలి. మనకి మీ భాష ఎలాంటి భాష అయినా ఏదైనా కూడా మనం చాలా కంట్రోల్గా ఉండాలి, భాష చాలా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే ఇంతమందికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు కోవూరు కాన్స్టిట్యున్సీ 2,70,000 మందికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆలోచన, వీళ్ళందరూ నోరు నేనయ్యి మాట్లాడాలి. అలాంటప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మాట్లాడాలి. సో ఇలాంటప్పుడు మనము భాష చాలా కంట్రోల్గా ఉండాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఒకరు మన చేత వేలు చూపించి మనల్ని పాయింట్ చేసేటట్టు మనం ఉండకూడదు అనేది నా ఆలోచన. డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలానే ఉండాలి, అలానే వ్యవహరించాలి, ఒక హుందాతనం ఉండాలి.
రాజకీయ నాయకుడు అంటే ఒక గౌరవం కలిగించాలి, అలాంటివి ఉండాలి. కానీ వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేసి వల్గర్ బూతులు తిట్టి ఇంట్లో కుటుంబం వాళ్ళందరినీ తిట్టడం అనేది నేనైతే ప్రోత్సహించను. రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి, ప్రజలు పెట్టాలా లేదా నాయకులైనా పెట్టాలి. ఖచ్చితంగా క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. ఏదన్నా ఆరోపణలు ఉన్నాయి, ఏదన్నా మనం అనుకోవాలి, అది కూడా హెల్తీగా ఉండాలి. అది ఏదో మామూలుగా ఆవేశంగా మాట్లాడడం వేరే, బూతులు మాట్లాడడం వేరే అని నేను అంటాను. ఆవేశంగా మాట్లాడండి, కోప్పడినా కానీ దానికి ఒక హద్దు ఉంటుంది, దాటి మాట్లాడకూడదు అనేది నాకున్న ఒపీనియన్. డెఫినెట్గా రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతినిత్యం ప్రజలతో తిరుగుతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ఒక్కొక్కరికి కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో ఇంత చేస్తున్నప్పుడు ప్రధానంగా మీ దృష్టికి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి? అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిలో ఫిల్టర్ చేస్తే మెయిన్గా మీకు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి? ఒకవేళ 2024లో మీరు కనుక అధికారంలోకి వస్తే మీరు ఏం చేయబోతున్నారు వాటిని? డెఫినెట్గా అండి, ఇప్పుడు జనాలు తిరిగినప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమస్య ఉన్నాయండి. ఇప్పుడు మనము బుచ్చిరెడ్డిపాలెం తిరిగినప్పుడు అక్కడ ప్రధానంగా ఏంటంటే కాలువలన్నీ కూడా సరిగ్గా గతంలో పాతవి కట్టినవి ఉన్నాయి, కొత్తవి కూడా కట్టారు, కానీ అబ్నార్మల్గా కట్టారు. కొన్ని హైట్స్ 2 ఫీట్లు 3 ఫీట్ల హైట్లో కట్టారు. ఆ వాటర్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు అవన్నీ కూడా కాలువలో కలిసేదానికి ఎక్కడ కూడా సిస్టమ్ ఏర్పాటు చేయలేదు. అలానే అక్కడ కాలువలు ఓపెన్గా ఉండడం వల్ల దోమలన్నీ కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. టౌన్ ప్రాంతము గార్బేజ్ అన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు, అందువల్ల దోమలన్నీ పెరుగుతున్నాయి. దానికి జరగాల్సిన ఫాగింగ్ కానీ ఏమీ జరగట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మనకి హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మేజర్ ప్రాబ్లము హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి. చాలామంది ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. రెంటెడ్ హౌస్లో ఉన్నాం మేము, మాకు ఒక షెల్టర్ కల్పించండి అని చెప్పి చాలామంది కూడా కొట్టడం జరుగుతుంది. అలానే రెండోది వచ్చి వైద్యం అండి. చాలా చోట్ల మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఉండాల్సినవి లేవు. యాక్చువల్లీ ఉన్నాయి కూడా, చాలామంది చాలా క్లోజ్ ప్రభుత్వం చెప్పేది విద్యా వైద్యానికి మేము ప్రధాన మాటకు మాత్రమే అవి చెప్తున్నారు, కానీ చేతల్లో ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము, బళ్ళు ఈ ఎస్టీ కాలనీలో బళ్ళు ఉండాలని చెప్పి, అలానే ఎస్సీ కాలనీలో బళ్ళు ఉండాలని చెప్పి మనం బళ్ళు పెడితే ఇవాళ ఏం చేశారు, ఇవన్నీ తీసేసి హై స్కూల్లో వీళ్ళని చేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ గ్రామం నుంచి ఆ హై స్కూల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు. ఆ చిన్నపిల్లలు అలానే ఆ పెద్ద పిల్లలు వాళ్ళు ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, వాళ్ళకి బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి విద్య దూరం చేస్తున్నారని చెప్పి నేనైతే ఆరోపిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను సాక్ష్యాధారాలతో పాటు చూడడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం వల్ల డ్రాప్అవుట్ రేట్, స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే డ్రాప్అవుట్ రేటు 24% పెరిగిపోయింది. 2019కి ఈ 5 ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే 24%. 24% అంటే ఎంత హ్యూజ్ ఫిగర్ మీరు అందరూ కూడా ఆలోచించండి. అంటే విద్యార్థులు స్కూల్కి వెళ్ళకుండా తగ్గిపో, అంటే వేరే వృత్తులకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు చదువుకుంటేనే ఏ కుటుంబమైనా ఆర్థికంగా ముందుకెళ్తుంది. అలాంటివి మనం చూస్తున్నాము. కేవలం వాళ్ళ మాటకి చెప్తున్నారు. వైద్యం అండి, వాళ్ళ ఆరోగ్యశ్రీ చెప్తున్నారు. వాళ్ళు ఆరోగ్యశ్రీని ఎన్హాన్స్ కూడా చేశారు. మేము 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తున్నాం అన్నారు. ఆ 25 లక్షలు చేయని అవసరం లేదండి, 5 లక్షలు అయినా సక్రమంగా చేస్తే చాలు. ఇవాళ ఆధార్ కార్డు పట్టుకొని, ఆధార్ కార్డు అలానే మన ఈ ఏదైతే మనకి హెల్త్ కార్డు పట్టుకొని, రేషన్ కార్డు పట్టుకొని వాళ్ళు ఇక్కడికి వెళ్తే, హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మేము యాక్సెప్ట్ చేయము, మీకు ఆరోగ్యశ్రీ మాకు అది లేనే లేదు, మాకు టైఅప్ లేనే లేదు. ఎందుకంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు వాళ్ళకి. ఇవాళ మీకు ఇన్ని లక్షలు కన్నా, ఇప్పుడు కొంత దగ్గర యాక్సెప్ట్ చేస్తున్నారు, ₹1,00,000 కన్నా ఎక్కువ అయితే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇవాళ ఇట్లా పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో కదా ప్రభుత్వం ఆదుకోవాలి. ఆరోగ్యశ్రీ పెట్టి లాభం ఏముంది? 25 లక్షల దాకా మీరు పెట్టారు, 25 అసలు ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఎందుకు హాస్పిటల్ బకాయిలు తీర్చట్లేదు? మీరు సరే సంవత్సరానికి ఒకసారి తీరుస్తారా, 2 సంవత్సరాలకు ఒకసారి తీరుస్తారా? ఆ సమయం వాళ్ళకి చెప్పి ఈ 2 ఇయర్స్లో మేము క్లియర్ చేస్తాము, ఖచ్చితంగా వచ్చిన ప్రతి పేషెంట్ మీరు అడ్రస్ చేయండి అని చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. అది అలానే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళు ఎల్లేపాలెంలో మంచి ప్రభుత్వ హాస్పిటల్ చాలా పెద్దది ఉంది. ఆ హాస్పిటల్ మీరు డెవలప్ చేయొచ్చు. అయితే దాన్ని డెవలప్ చేయకుండా దాన్ని మూసేశారు. ఇప్పుడు ఎల్లేపాలెంలో అంత పెద్ద గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు కూడా అది ప్రభుత్వ హాస్పిటల్గా ఉండేది. ఇప్పుడు అది మూసేశారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావాలంటే నెల్లూరుకు రావాల్సి వస్తుంది. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీ కల్పిస్తే ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి? వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తక్కువ డబ్బుల్లో వాళ్ళకి వైద్యం ఉంటుంది. అది జరగట్లేదు. అలానే గ్రామాల్లో అట్లీస్ట్ ఒక 3-4 గ్రామాలు కలిపి ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలి. అది జరగట్లేదు. రెండోది వచ్చి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వాళ్ళకి ప్రతి రూపాయి మేము పెట్టుకుంటామని చెప్పంటున్నారు. ₹1000 పైన ఎంత జబ్బు వచ్చినా మేము పెట్టుకుంటామని చెప్పున్నారు. కానీ ఎక్కడ కూడా అవలంబించట్లేదు. డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం రేపు రాగానే అవన్నీ కూడా హ్యాండిల్ చేద్దాము. అలానే ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ దగ్గరికి వచ్చేటట్టు ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రతి గ్రామంలో మనకి స్కూల్స్ ఉండేవి అలానే ప్రభుత్వ స్కూల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. అంగన్వాడీ కేంద్రాలు గతంలో మా నాన్నగారు 2014 నుంచి 19 దాకా
18,000 అంగన్వాడీలు మనం కట్టడం జరిగింది గతంలో. అలానే వాటికి అవసరమైన మరమ్మతు పనులు చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా మళ్ళీ కూడా ప్రారంభిస్తాం. అలానే కొన్ని చోట్ల చూస్తే సైడ్ డ్రైన్సే లేవు, రోడ్స్ కట్టుకున్నాం. ఇంతకుముందు మా నాన్నగారు దాదాపు 1600 కిలోమీటర్లు రోడ్లు వేశారు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే రెయిన్స్ వస్తే వాటర్ అంతా నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సో సైడ్ డ్రైన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉన్నాయి. అలానే కొంతమందికి మీరు అన్నట్టు నేను శానిటైజేషన్ ప్రాబ్లం ఉంది. వేసిన చెత్త అంతా కూడా ఎక్కడ వేయాలో అర్థం కాక వాళ్ళందరూ రోడ్ల మీద అక్కడెక్కడ పడేస్తున్నారు. అవి హ్యాండిల్ చేయడము ఇలా వేరియస్ సంబంధం రైతులకు ఉన్నాయి. రైతులకి వాళ్ళు ప్యాడీ వచ్చిన తర్వాత అవి దాచుకోవడానికి షెల్టర్స్ లేవు ఎక్కడ కూడా. మరి అది పెయిడ్ షెల్టర్స్ కానివ్వండి, గవర్నమెంట్ షెల్టర్స్ కానీ ఎక్కడ లేవు. అలాంటి షెల్టర్స్ ఉంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారు కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వరి తీసుకురాగానే అమ్మేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి షెల్టర్స్ లేవు కాబట్టి. ధర ఎంత ఉంటే ఏ దళారు చెప్తే ఆ ధరకే అమ్మేస్తున్నారు. అదే షెల్టర్స్ కానీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు దాచుకోవచ్చు, ధర ఉన్నప్పుడే అమ్ముకోవచ్చు. సో రైతు కూడా బాగుపడతారు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కాలువల సమస్య, కాలువ పుడుకలు తీయట్లేదు. కాలువ పుడుకలు తీస్తే రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటుంది, అది తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తాం రేపు మన ప్రభుత్వం వచ్చేది. సో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు 6 సూత్రాలు 6 గ్యారెంటీలు కాకుండా ఇది మీరు చెప్పింది ఏదైందో అది కోరు మేనిఫెస్టో అనుకోవచ్చా? అవునవును, ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ప్రజలు పడుతున్న సమస్యలకి పరిష్కారం చూపించడం కూడా ఇవన్నీ మేనిఫెస్టోలు ఏంటంటే ఒక భరోసా కల్పించడానికి మాత్రమే. కానీ ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ సమస్య ఉంటుంది. సో వాళ్ళకి అవసరమైన శానిటైజేషన్ కానివ్వండి, వాళ్ళకి అవసరమైన సౌట్ కాలేజీలు కానివ్వండి, వాళ్ళకి అవసరమైన హౌసింగ్ కానివ్వండి, అలానే వాళ్ళకి అవసరమైన వైద్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను కల్పిస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా నా తరపున నేను మేనిఫెస్టో లాగానే వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళందరికీ అది డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్తున్నాను. ఈ వేదిక నుంచి మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే కోరుకుంటున్నానండి. గతంలో మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూశారు, మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని చూశారు. ఇప్పుడు కొత్తగా నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏ పరిపాలన బాగుందో మీరు చూశారు. గతంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆ ముందు కూడా ఉన్నారు. మా నాన్నగారు కూడా మంచి పరిపాలన అందించారు. ఆయన వారసుడిగా ఇవాళ నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. కేవలం మన ప్రాంత అభివృద్ధి నా లక్ష్యంగా నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ధన సంపాదన కానివ్వండి, లేదా ఇతర ఏదో వేరే ఆలోచనలతో నేను రాజకీయాలు రావట్లేదు. కేవలం మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఒక ఆలోచనతోనే నేను రావడం జరిగింది. మంచి చేయాలి, మా నియోజకవర్గాన్ని మంచి చేయాలి, మా ప్రజలకి మంచి చేయాలి, నా అన్నదమ్ములకి మంచి చేయాలి, నా అక్క చెల్లెలకి మంచి చేయాలి, నా అవ్వతాతలకి మంచి చేయాలనే ఆలోచనతో వచ్చాను. నన్ను ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో నన్ను గెలిపించి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అసెంబ్లీకి పంపించండి. మీ సమస్యలు ప్రతి ఒక్కటి మీ గలమై నేను అసెంబ్లీలో వినిపిస్తాను. అలానే మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఇంటి బిడ్డలాగా మీ ఇంట్లో వాలిపోతానని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. యువత సీనియారిటీ జూనియారిటీ అనేది మీరు చూడొద్దు. ఖచ్చితంగా ఎంత ఎక్స్పోజర్ ఉంది, సమస్యల పట్ల ఏ అవగాహన ఉంది, ప్రజలతో ఎలా మమేకవుతున్నారో అవి మాత్రమే మీరు చూడండి. ఈసారి రాబోయే ఎలక్షన్లో యువతకి అవకాశం కల్పించమని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది తేడా. సీనియర్ జూనియర్ కాదు, ఒక వ్యక్తికి స్థానిక సమస్యలపై ఎంత అవగాహన ఉంది, అతన్ని మనం మన ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే అతని నుంచి మనం ఏం తీసుకోవచ్చు. ఇది పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెప్తున్న మాట. మరి చూడాలి, యూత్ కనుక రాజకీయాల్లోకి వస్తే కరప్షన్ లేని పాలిటిక్స్ని మనం ఫ్యూచర్లో చూడొచ్చేమో, వెయిట్ చేయాలి. ఇది ఇవాల్టి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో ముఖాముఖి. నమస్తే.